రోడ్లపై ఇసుకను వెదజల్లుతూ రవాణా చేయడం, వాహన మోతాదుకు మించి రవాణా చేయడం, గృహ నిర్మాణ అవసరానికి మించి తరలించడం వంటి చర్యలను పూర్తిగా మానుకోవాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఇసుక రీచ్ల నుంచి ఇసుకను తరలించే సమయంలో ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు తదితర వాహనాలు రవాణాకు నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించి రోడ్ల పరిశుభ్రతకు సహకరించాలని కమిషనర్ వైవో నందన్ సూచించారు. కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారి శ్రీనివాసరావు, రోడ్డు ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్తికలతో సమీక్ష సమావేశాన్ని శనివారం నిర్వహించారు. నగరపాలక సంస్థ పరిధిలో పొట్టేపాలెం, పొర్లుకట్ట సంఘం, వెంకటేశ్వరపురం, భగత్ సింగ్ కాలనీ ప్రాంతాల నుంచి ఇసుక రవాణా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను తప్పనిసరిగా ప్రతి ఒక్క వాహనదారుడు పాటించాలని సూచించారు. ఇసుక తరలింపు వాహనాలను నిర్లక్ష్యపూరిత వైఖరితో రోడ్లన్నీ ఇసుక మేటలతో నిండిపోయి పారిశుద్ధ్య నిర్వహణ కార్మికులకు, అదేవిధంగా స్వీపింగ్ మిషన్లకు అదనపు పనిభారం ఏర్పడుతుందని కమిషనర్ తెలియజేశారు. గృహ నిర్మాణ అవసరానికి మించి సేకరించే ఇసుక కొన్ని సందర్భాల్లో వాహన ప్రమాదాలకు కారణమై అకారణంగా ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల అదనపు కమిషనర్ హిమబిందు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దినేష్, టీపీఆర్ఓ వాసుబాబు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఇటు పొట్టేపాలెం కావచ్చు, అదేవిధంగా పొర్లుకట్ట సమీపం నుంచి అటు వెంకటేశ్వరం, భగత్ సింగ్ కాలనీ ప్రాంతాల నుంచి ఇసుక ట్రాక్టర్లోనూ ఎద్దుల బండ్లోనూ తరలిస్తున్నటువంటి వాహనదారులకు ఒక ముఖ్యమైన గమనిక. గత కొన్ని నెలలుగా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఇసుకను తరలించేటువంటి ట్రాక్టర్లు అపరిమితమైనటువంటి వేగంతో వెళ్ళడం ద్వారా, అదేవిధంగా లోడుకి కెపాసిటీకి మించినటువంటి లోడ్స్ వేసుకొని వెళ్ళడం ద్వారా రోడ్లపైన ఎక్కువ మొత్తంలో శాండ్ డిపాజిట్ కావడము, అది రాత్రంతా స్వీపింగ్ మిషన్స్ ద్వారా క్లీన్ చేసినప్పటికీ మళ్ళీ పగలు రోడ్స్ మీద ఎక్కువ శాండ్ కనిపించడం, దానివల్ల నగరం యొక్క పరిశుభ్రత అనేటువంటిది కుంటుపడుతూ ఉంది. దాదాపు ప్రతిరోజు 25 స్వీపింగ్ మిషన్లు రాత్రులు మెయిన్ రోడ్లని క్లీన్ చేస్తున్నప్పటికీ పగలు వచ్చేటువంటి శాండ్ ట్రాక్టర్ల వలన, ముఖ్యంగా స్పీడ్ బ్రేకర్స్ దగ్గర అవి కుదుపుకు గురి కావడం వలన ఎక్కువ మొత్తంలో శాండ్స్ వచ్చేసి ఆ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర నిలిచిపోవడము, అదేవిధంగా పరిమితికి మించినటువంటి శాండ్ని తీసుకొచ్చి, అది అవసరానికి మించినటువంటి శాండ్ తీసుకొచ్చి ఇళ్ల ముందు మెయిన్ రోడ్స్లో డిపాజిట్ చేయడం వల్ల దానివల్ల 2 వీలర్స్ వెళ్ళేటువంటి వారికి వాహనాలు స్కిడ్ అయి పడిపోవడము, ప్రమాదాలు జరగడం, ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ ప్రాణాపాయ సంఘటనలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇసుకను తరలించేటువంటి ట్రాక్టర్ల యొక్క డ్రైవర్లు కావచ్చు, వాటి యజమానుల్లో ఎటువంటి చలనం లేదు. అందుకు సంబంధించి ఈ రోజున డీడీ మైన్ శ్రీనివాసరావు గారు, ఎంవీఐ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్తిక్ పవన్ గారి సమక్షంలో ఇక్కడ ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని తదుపరి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, అదేవిధంగా ఎస్పీ గారి దృష్టికి, గతంలో జరిగినటువంటి డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలు ఆల్రెడీ ఈ విషయాన్ని చర్చించడం జరిగింది. కాబట్టి ఈ ట్రాక్టర్ని తరలించేటువంటి వాహనాలు, ముఖ్యంగా ట్రాక్టర్ డ్రైవర్స్కి, ఓనర్స్కి, అదేవిధంగా ఎద్దుల బండ్ల వాళ్ళకి ముఖ్యమైన సూచన ఏంటంటే, మీరు శాండ్ రీచ్ నుంచి బయలుదేరేటప్పుడే పూర్తిగా మీ శాండ్ని కవర్ చేయాలి టార్పాలిన్ పట్టలతో. అది చిరిగిపోయిన పట్టలు ఏదో పట్ట వేసామని కాకుండా పూర్తిగా శాండ్ దొర్లి కిందికి రాకుండా ఉండేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా ఆ ట్రాక్టర్ బాడీ చుట్టూ ఉన్నటువంటి శాండ్ కూడా అక్కడే క్లీన్ చేసుకోవాలి. మూడోది, లోడ్ కెపాసిటీకి మించి ఓవర్లోడ్ తీసుకురావడం, ఎక్కువ చేసుకురావడం వల్ల ఎక్కువ శాండ్ అనేది రోడ్ల మీద పడుతుంది, అది లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఎద్దుల బండ్ల వాళ్ళైతే చెక్కలు హైట్ను పెంచుకొని పైన గోని సంచులు, తడి సంచులు వేసుకోవడం వలన అది రోడ్డు మీద రాకుండా ఉంటుంది. ప్రతిరోజు అనేక వందల మంది శానిటరీ వర్కర్స్ ఉదయం 5 గంటల నుంచే వాళ్ళు శ్రమించి రోడ్లు క్లీన్ చేస్తూ ఉన్నారు, రాత్రులు పనిచేస్తూ ఉన్నారు, స్వీపింగ్ మిషన్లు పనిచేస్తూ ఉన్నాయి. అయినా కూడా రోడ్ల మీద శాండ్ ఎక్కువ మొత్తంలో డిపాజిట్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం ఈ అశాస్త్రీయబద్ధంగా ఈ ట్రాక్టర్స్లోనూ ఎద్దుల బండ్లోనూ శాండ్ తీసుకోవడం వలన ఇలా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని గమనించి అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా మీకే మీరు చర్యలు తీసుకోవాలి. మీకు ఇటు రోడ్డు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి, ఇటు మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా నోటీసులు జారీ చేస్తారు. కాబట్టి అందరూ కూడా సహకరించి నగర పరిశుభ్రతకి మీరందరూ కూడా పాటుపడాలని, అదేవిధంగా గతంలో జరిగినటువంటి ప్రమాదాలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రజల యొక్క ప్రాణాలు కాపాడేటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా మీరు పబ్లిక్ సేఫ్టీ పరంగా మీరందరూ తగు జాగ్రత్త తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు. 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు. 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు. 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200. 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000. కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500. వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899. 2 బ్రాండెడ్ లెగిన్స్ 299. 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899. 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550. బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.